అయితే ఒకసారి మమతా బెనర్జీ ఒక వర్జన్ ఏందో విందాం. మమతా బెనర్జీ ఏమంటుందంటే ఈ ఈడీ రైడ్ అనేది పొలిటికల్లీ మోటివేటెడ్ రైడ్ అంట. అంటే ఒక పార్టీ చెప్తే ఈడీ రైడ్ అయితే చేస్తుందని చెప్పేసి అంటుంది. అండ్ మమతా బెనర్జీ ఇంకేమంటుందంటే ఈ బీజేపీ గవర్నమెంట్ మా పార్టీ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని అండ్ మా పార్టీ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని దొంగలిద్దామని ఈడీ రైడ్స్ అయితే చేపిస్తుందని చెప్పేసి మమతా బెనర్జీ అయితే అంటుంది. నిన్న మమతా బెనర్జీ ఈడీ యొక్క రైడ్స్ ని నిరసిస్తూ కోల్కతాలో భారీ ఎత్తున ర్యాలీ అయితే తీసింది. అటు మమతా బెనర్జీ ఇటు ఈడీ వీళ్ళిద్దరైతే కోల్కతా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ప్రైవేట్ కంపెనీస్ మీద రైడ్ చేస్తే అడ్డుకుంటున్నారని మమతా బెనర్జీ పైన అండ్ మా పార్టీ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని దొంగలిస్తున్నారని చెప్పేసి ఈడీ పైన వీళ్ళిద్దరైతే అలిగేషన్స్ అయితే వేసుకుంటున్నారు. ఇంకొక వైపు ప్రజలు ఏమంటున్నారంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ముందే ఈడీ రైడ్స్ ఎందుకు ఇస్తుందని. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ మీద అండ్ టీఆర్ఎస్ పార్టీ మీద ఈడీ రైడ్స్ అయినట్టే ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ ముందే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పైన ఈడీ రైడ్స్ అవుతున్నాయని చెప్పేసి ప్రజలైతే అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే డైరెక్ట్ సీఎం వచ్చి ఈ హార్డ్ డిస్క్ ని అండ్ ఫైల్స్ ని తీసుకోయేంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏముందని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియో చూస్తున్నా మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా న్యూస్ మీ వరకు రావాలంటే మన అకౌంట్స్ అయితే ఫాలో చేసి పెట్టేసుకోండి, సరేనా?